నేను జగనన్న వదిలిన బాణాన్ని. వెల్కమ్ టు మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. నేను కుమార్. షర్మిలకు తోడుగా వానదేవుడు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నాడు. పూలను చినుకులు చేసి షర్మిలపై కురిపిస్తున్నాడు. వానదేవుడి సాక్షిగా కుమ్మకు కుట్రలపై నిప్పులు చెరిగారు షర్మిల. పాపపు రాజకీయాలను దేవుడు శిక్షించే రోజులు వస్తాయని చెప్పారు. రైతులకు ధైర్యం చెప్పారు. ప్రాణాలు చాలా విలువైనవని అన్నారు. గుండె లోతుల్లోంచి తన్నుకు వచ్చే ప్రేమ పాదమై షర్మిల వెంట నడిచింది. వేలాది మహిళలు 4వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిలకు మనోధైర్యం ప్రసాదించాలని పొద్దుటూరు నుంచి వచ్చిన మహిళలు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక హోరు వానలోనూ షర్మిల పాదయాత్ర కొనసాగించారు. షర్మిల అడుగులు అడుగయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు. వానలోనూ షర్మిలను పలకరించడానికి చూడడానికి అభిమానులు తరలివచ్చారు. ప్రజల అభిమానమే గొడుగుగా షర్మిల ముందుకు సాగారు. షర్మిల కోసం వేచి ఉన్న ఓ వికలాంగుడు షర్మిలను కలిసి పాదయాత్ర విజయవంతం కావాలని శుభాకాంక్షలు చెప్పారు. ఆ బడుగడుగున వైఎస్ కుటుంబానికి పక్క రాష్ట్రాల్లో కూడా అడుగుతున్నారు. వైఎస్ అంటే ఎన్నటికీ మరవలేని నేత. అటువంటి నేత ఈ మధ్య మా కాలేజ్ లో అయితే చాలా తగ్గిపోయారు చదువుకోవడానికి. టీజీఎంఎస్మెంట్ పథకం అందక అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే హోరు వానలో తడుచుకుంటూ వచ్చిన షర్మిల వేప చెట్టు అరుగునే వేదికగా చేసుకుని ప్రసంగించారు. వానదేవుడి సాక్షిగా కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ. జగనన్న మీదైతే కేసులు పెట్టారు. ఆధారాలు లేకపోయినా విచారణ అనే పేరుతో జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టరు, విచారణలు జరపరు. వారిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈయన గారేమో బాబు గారు నా మీద కేసులు పెట్టొద్దండి, నా మీద విచారణను జరపద్దండి, నేను మీ మీద అవిశ్వాసం పెట్టను, మిమ్మల్ని దించే ప్రయత్నం చేయను అని నీట్గా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత పెద్ద మనసు ఇది ఎవ్వరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 9 ఏళ్లు చూశాం మనం. 8 సంవత్సరాలకు గాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి అవి కట్టాలని ఒత్తిడి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు జరిగిన ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరిని అనుకున్నారు? ప్రాణాలను కోల్పోయిన వాళ్ళని కాదు, వాళ్ళను కాల్చిన పోలీసులను. అలా ఉన్నాడు మన బాబు సార్. షర్మిల వెంట వానదేవుడు కూడా వస్తున్నాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పాదయాత్ర చేస్తూ వస్తున్న షర్మిలకు ఎండిన పంటలను తీసుకొచ్చి చూపించారు రైతులు. ఈ ప్రభుత్వం తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. సోయాబీన్ పొలంలోకి వెళ్లిన షర్మిలకు రైతులు తమ మొర చెప్పుకున్నారు. షర్మిల రైతులకు మనోధైర్యం ఇచ్చి ముందుకు కదిలారు.
ఎండిన చెట్టేంటి రోడ్డు మీద కనపడుతోంది అనుకుంటున్నారా? రాష్ట్రంలో రైతుల దీనస్థితిని తెలిపే సన్నివేశం ఇది. షర్మిలతో ఏమంటున్నారు వినండి. అంకలు వాటిలో ఏం లేదు, బోర్లు నిండగలిపి బోర్లు వేసుకుని దళసార్లు పడతాను. ఇప్పుడు సాఫ్ట్వేర్లు కానీ మా చెట్లకు నష్టపరిహారం కూడా రాయలేదు మేడం. మేము ఎట్లా మేడం మేమేమన్నా బతకాలా? రైతు అనేది ఈ ప్రభుత్వానికి మేము బతకాలా లేదా మేమేమన్నా చచ్చిపోయి తాయి పురుగులు కానీ మాకు కావాలన్నా ఏదో వాళ్ళే చెప్పాలి మేడం. రాయము మీకు ఇవ్వము పక్క తెయ్యని చెప్పేస్తారు మేడం. ఆ డ్రిప్పులు అన్ని చెప్తుంది మేడం. 9 ఏళ్ళలో ఎంత అగసాట్లు పడినాం మేడం. ఈ 3 ఏళ్ళలో అంత 2 అంతలు నరకం అనుభవిస్తాం మేడం. మేము ఈ 3 ఏళ్ళలో అంత నరకం అనుభవిస్తాం. 9 రోజులు ఎంత అగసాట్లు పడినాము. ఇది 3వ మేడం. నేను సార్పునే వల్ల నేను పెట్టుకున్న డ్రిప్పులు ఇచ్చి అన్ని సార్పులు చనిపోతే ఈ రోజు రాయనన్నారు మేడం నష్టపరిహారం. ప్రతి రైతు మళ్ళీ రాజన్న రాజ్యం కోసమే మేము పోరాడుతున్నాం మేడం. ఎప్పటికీ సరే మేడం జగనన్న కోసమే మా ప్రాణాలను ఇస్తాం. చినీ రైతులతో మాట్లాడి నడుచుకుంటూ కొంచెం దూరంలో ఉన్న సోయాబీన్ పొలంలోకి వెళ్లారు. అక్కడే రైతుది ఇదే పరిస్థితి. మొత్తం 5 ఎకరాలు. రాజకీయ సార్ ఉండేది కాలువ తీసినాను. ఆ కాలువ నీళ్లు కూడా అలా సార్ మేము పాదయాత్ర చేసినా సార్. నలుగురు పైన సారం చేసినా అది పోతే వాళ్ళు కూడా సహాయించారు. పాదయాత్ర చేసినాం. చెరువులో నీళ్ళు వచ్చింటే సరిపోయింది. చెరువు నీళ్ళు వచ్చింది మాకే మేడం. అంతా 400-500 అయితే దండిగా మేము చెరువు నీళ్ళు వాళ్ళు ఇస్తలే పోయినా కానీ వాళ్ళు లాభాలి మేడం. మొత్తం 5 ఎకరాల్లో నష్టమే, పూర్తి పెట్టుబడి నష్టమే. మేడం దీనికి శివశక్తుడికి అంత ప్రయాణించలే మేడం. ఇన్సూరెన్స్ మీరు అడిగినారా? మేడం రాలే. రాజశేఖర రెడ్డి గారు చనిపోతుంది ఎక్కడ పనులకు సంబంధించి 80% పనులు అయిపోయి కానీ ఆయన 20% పనులు మాత్రం మిగించి వెళ్తే ఆ 20% చేయడానికి కూడా వీళ్ళకి 3 సంవత్సరాలు సరిపోలేదు. 3 సంవత్సరాలైనా అది పూర్తి కాలేదు, మనకు నీళ్లు రాలేదు. పంటలు ఎండిపోయి రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకోవలసిన పాలకులు, స్పందించాల్సిన ప్రతిపక్షం కుమ్మక్కై పదవుల కోసం పాకులాడటాన్ని పాదయాత్రకు వచ్చిన ప్రజలు తీవ్రంగా విమర్శించారు.